మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. దక్షిణ కాశీగా ప్రఖ్యాతి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం చేరుకున్న సందర్భంగా అర్చకులు సీఎం రేవంత్ రెడ్డిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజన్న దర్శనానికి ముందు ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద 76 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. అభివృద్ధి ప్రణాళికపై అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత ఆలయంలో ధ్వజస్తంభం వద్ద సీఎం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, రాజరాజేశ్వర స్వామి అమ్మవారి వద్ద అర్చన, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ముఖ్యమంత్రికి, మంత్రులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. రాజరాజేశ్వర స్వామి దర్శనం సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, దామోదర నరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.